గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ద ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయిందండి. దీనిలో భాగంగా ప్రజెంట్ అయితే మేనేజర్ స్థాయికి సంబంధించిన ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేస్తారో ఎటువంటి ఫీ కూడా లేదు, ఎటువంటి ఆన్లైన్లో కూడా అప్లై చేయడం లేదండి. ఆఫ్లైన్లో అప్లై చేస్తాము. సో ఇది ఒక మన ఎక్స్పీరియన్స్, అదే విధంగా మన క్వాలిఫికేషన్ ఆధారంగా అయితే ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆఫ్లైన్లోనే అప్లై చేయాలండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తే ద ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, కానూరు, విజయవాడ 521137 నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టులు కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా చూసుకున్నట్లయితే మేనేజర్ ఫైనాన్స్ అకౌంటెంట్ అండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 45 సంవత్సరాలు ఉండాలి. జాబ్ లొకేషన్ వచ్చేపాటికి విజయవాడలో అయితే ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్, ఇది కూడా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించింది. జాబ్ లొకేషన్ మధ్యప్రదేశ్. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 40 సంవత్సరాలు. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ ఐటీ, దీని యొక్క జాబ్ లొకేషన్ విజయవాడ. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 40 సంవత్సరాలు. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ మైనింగ్, మంగంపేటలో అయితే జాబ్ లొకేషన్. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 40 సంవత్సరాలు. అసిస్టెంట్ మేనేజర్ జాబ్ లొకేషన్ వచ్చేపాటికి మంగంపేట. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 40 సంవత్సరాల లోపు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మేనేజర్ ఎలక్ట్రికల్ పోస్ట్ అయితే ఉంది. దీని పోస్ట్ విషయానికి వచ్చేపాటికి జాబ్ లొకేషన్ మధ్యప్రదేశ్. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 45 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి. మేనేజర్ విషయానికి వచ్చేపాటికి కోల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. మధ్యప్రదేశ్లో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఊర్లో లేనండి, బయటికి జాతర జరుగుతుంటే అక్కడికి వచ్చాను. సో దానివల్ల వాయిస్ కొంచెం బొంగురిపోయింది, కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. గుర్తుపెట్టుకోండి, ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్నదిగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ పర్సనల్స్ డీటెయిల్స్, అంటే సర్టిఫికేట్లో ఎలాగైతే మీ పేరు ఉందో ఆ పేరు రాసి మీ పర్సనల్స్, ప్రొఫెషనల్స్, ఎడ్యుకేషనల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ప్రతిదీ రాయవలసి అయితే ఉంటుందండి. దీంతోపాటు మీ స్టడీ సర్టిఫికేట్స్ కూడా యాడ్ చేయవలసి అయితే ఉంటుంది. ఆ విధంగా ప్రతిదీ రాసి కింద డిక్లరేషన్ ఫామ్ ఉంటుందండి. సో ఆ డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయవలసి అయితే ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేటు, క్యాస్ట్, ఇన్కమ్, కుదిరితే రెసిడెన్షియల్ లేదా రేషన్ కార్డు, ఇలా అన్ని సర్టిఫికేట్లు అటాచ్ చేసి మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. టు ద పోస్ట్ ద్వారా అయితే సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మరి ఈ ఉద్యోగాలకు మనం 15/5/2025 సాయంత్రం 5 గంటల లోపు, అది కూడా వర్కింగ్ డేస్లో, వర్కింగ్ టైమ్స్లో మాత్రమే అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి అండి, దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్గా నోటిఫికేషన్ లింక్ అని ప్రతిదీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలు పోస్టును బట్టి ప్రతి నెల 60,000 నుంచి 90,000 వరకు అయితే మనం సంపాదించుకోవచ్చు. మొట్టమొదటిగా మేనేజర్ ఫైనాన్స్ అకౌంటెంట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవాడికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ విత్ సిఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి, లేదంటే సిఎంఏ చదివిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 90,000 రూపాయల శాలరీ అయితే ఎవరున్నారు. ఏజ్ విషయానికి వచ్చేవాడికి 45 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి. బట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. మినిమం 5 years ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. అసిస్టెంట్ మేనేజర్ విషయానికి వచ్చేపాటికండి, దీని యొక్క శాలరీ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల 60,000 రూపాయల శాలరీ ఎవరున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ విత్ సిఏ ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 40 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా 5 years కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీటెక్లో ఐటీ కానీ, సిఎస్సి కానీ, లేదా బీఈలో ఐటీ కానీ, సిఎస్సి కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 60,000 రూపాయల శాలరీ ఎవరు ఉన్నారు. మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. అసిస్టెంట్ మేనేజర్ మైనింగ్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. ప్రతి నెల 60,000 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 40 సంవత్సరాల లోపల అప్లై చేసుకోవాలి. 5 సంవత్సరాలు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. అసిస్టెంట్ మేనేజర్ జియాలజిస్ట్, ప్రతి నెల మీకు 60,000 రూపాయల శాలరీ అయితే ఉన్నారు.
దీని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఎంఎస్ ఇన్ జియాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. 40 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి. 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. మేనేజర్ ఎలక్ట్రికల్ విషయానికి వచ్చేపాటికండి ప్రతి నెల 90,000 రూపాయల శాలరీ ఇవ్వనున్నారు. డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ పోస్ట్ అయితే భర్తీ చేయనున్నారండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిప్లొమా ఇన్ మైనింగ్ లేదంటే మైన్ సర్వే లేదంటే డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ కోల్ మైన్ సర్వే చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. ప్రతి నెల 90,000 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. దీనికి కూడా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారండి. సో ఈ విధంగా ఈ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ విషయానికి వచ్చేపాటికి ద ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, హౌస్ నెంబర్ 294/1D, తాడిగడపాటు ఎనకపాడు 100 ఫీట్ రోడ్, కానూరు విలేజ్, పెనమలూరు మండలం, విజయవాడ 521137 అండి. సో ఇక్కడికైతే మన అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది. టు ద పోస్ట్ ద్వారా అయినా కానీ డైరెక్ట్గా వెళ్ళైనా కానీ. మీరు ఎన్ని చెప్పారు బాగానే ఉందండి, అంత ఎక్స్పీరియన్స్ ఉంటే మేము ఎలా పెట్టుకుంటాం, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు కదా అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇస్తా అనలేదు. ప్రిఫరెన్స్ మీరు అప్లై చేయండి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా. ఎందుకంటే ఒకవేళ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ నాలెడ్జ్ కనుక వాళ్ళకి నచ్చినట్లయితే తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టు దీనికి ఎటువంటి ఫీ కూడా లేదు కాబట్టి 1-2 సార్లు ఆలోచించి అప్లై చేయండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.